చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే క్యాత కుచ్చిన యాత. కానీ ఈ విషయం ట్రంప్కి కోన్ బోల్తా. క్యారియోలెనస్ అనే రోమన్ యుద్ధవీరుడు నోటిదులతో తన పరువు ప్రతిష్టను ఎలా కోల్పోయాడో 3 రోజుల క్రితమే మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. ట్రంప్ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. కానీ ఈసారి కొంచెం ఎక్కువగానే నోరు జారాడు. ఎక్కడ గెలకకూడదో అక్కడే గెలికాడు. దాంతో ఇంటా బయట విమర్శల వర్షం కురిసింది. ది గార్డియన్ అనే పత్రికలో ఈ టైటిల్ చూడండి. ఇఫ్ యూ హ్యావెంట్ సర్వ్డ్, రెస్పెక్ట్ దోస్ హూ హ్యావ్. నువ్వెలాగూ యుద్ధంలో పాల్గొనలేదు, ఎవరైతే యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళని రెస్పెక్ట్ చెయ్యు అని నాటో సోల్జర్స్ గడ్డిపెడుతున్నారు. నాటోలో ఉన్న మిగతా దేశాలతో పాటు అమెరికన్ సోల్జర్స్ కూడా గడ్డిపెడుతున్నారు. ట్రంప్ వెనిజులాలో దూరి మరీ క్యాప్చర్ చేశాడంటే ట్రంప్ వెళ్ళాడా అండి వెనిజులాకి? కాదు కదా, అమెరికన్ సోల్జర్స్ వెళ్లారు. ఆ అమెరికన్ సోల్జర్స్కే కోపం తెప్పించాడు. అలాంటిది ట్రంప్ ఏమనుకున్నాడంటే ఇతర దేశాల నాటో సోల్జర్స్ ని తక్కువ చేస్తే మా అమెరికన్ సోల్జర్స్ వా భేష్ అంటారేమో అనుకున్నాడు. కానీ తోటి సైనికుడిని చులకన చేస్తే ఏ దేశ సైనికుడైనా ఊరుకుంటాడా? ఇటు ఇంట్లో నుంచి అటు బయట నుంచి వెటరన్ సోల్జర్స్ అందరూ ట్రంప్ని పీల్చి పిప్పి చేశారు. దెబ్బకి ఇదిగోండి ఇలా అపాలజీ పోస్ట్ చేయాల్సి వచ్చింది. ది గ్రేట్ అండ్ వెరీ బ్రేవ్ సోల్జర్స్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్ will always be with the United States of America. యూకేకి చెందిన సైనికులు చాలా ధైర్యం కలిగిన వాళ్ళు. ఎల్లప్పుడూ అమెరికాకి అండదండలుగా ఉంటూ వస్తున్నారు. ఇన్ ఆఫ్ఘనిస్తాన్ 457 డైట్. ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం చేసినప్పుడు యూకేకి చెందిన సైనికులు కూడా పాల్గొన్నారు. వారిలో 457 మంది యూకే సైనికులు మరణించారు. మెనీ వర్ బ్యాడ్లీ ఇంజూర్డ్. చాలా మంది గాయాల పాలయ్యారు. అండ్ దే వర్ అమాంగ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్. వాళ్ళందరినీ కూడా చరిత్ర ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది. గొప్ప యుద్ధవీరులు వాళ్ళంతా. ఇట్స్ ఎ బాండ్ టూ స్ట్రాంగ్ టు ఎవర్ బీ బ్రోకెన్. ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి బంధం, 2 దేశాల సైనికుల మధ్య ఉన్నటువంటి బంధం ఎన్నటికీ కూడా విడగొట్టరానిది. యూకే ఆర్మీ గొప్ప మనసును కలిగి ఉన్నవారు, గొప్ప ఆత్మను కలిగి ఉన్నవారు. అమెరికా కోసం అమెరికా సోల్జర్స్ మొదటి వరుసలో నిల్చుంటే ఆ తర్వాత యూకే సోల్జర్స్ ఉంటారు అంటున్నాడు. వి లవ్ యూ ఆల్ అండ్ ఆల్వేస్ విల్. అమెరికా ఎల్లప్పుడూ మీ త్యాగాలను గుర్తుంచుకుంటుంది, మిమ్మల్ని ప్రేమిస్తుంది, ప్రేమిస్తూనే ఉంటుంది అంటున్నాడు. ట్రంప్కి యూకే సోల్జర్స్ పైన ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చింది? సడన్ గా ఏం రాలేదండి. ఈ ట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ట్రంప్. నోటిదులతో ఇష్టం వచ్చినట్లు నాటో పైన వాగాడు. జరిగిన డ్యామేజ్ ని కవర్ చేయడానికి ఈ ట్వీట్ చేశాడు. అంతలా ట్రంప్ ఏం వాగాడు, ఎందుకు వాగాడు, వాగిన దానికి అక్కడున్న రియాలిటీకి డిఫరెన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో పూసగుచ్చినట్లు వివరిస్తాను. ట్రంప్ తన ఫస్ట్ టర్మ్ లోనే నాటో దేశాలన్నింటినీ కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ఒక్క అమెరికా మాత్రమే డిఫెన్స్ కోసం పెద్ద ఎత్తున బడ్జెట్ ను పెడుతూ ఉంది. మిగతా నాటో దేశాలందరూ కూడా మా వెనుక అమెరికా ఉంది కదా, మాకేదైనా కష్టం వస్తే అమెరికా చూసుకుంటది అన్న భరోసాతో అసలు డిఫెన్స్ కి బడ్జెట్ పెట్టడమే మానేశారు. అన్ని దేశాల రక్షణ కోసం నాటో ఏర్పడింది అంటే అన్ని దేశాలు బడ్జెట్ పెట్టాలి కదా, ఒక్క అమెరికా మాత్రమే ఎందుకు పెట్టాలి? ఇక నుంచి ఆటలు సాగవు. ప్రతి ఒక్క దేశం కూడా 2% పెట్టాల్సిందే బడ్జెట్ కోసం కేటాయింపులు అని మొదటి టర్మ్లోనే వార్నింగ్ ఇచ్చాడు. సెకండ్ టర్మ్లో ఆ వార్నింగ్ని మరింత పెంచి 2% కాదు 5% పెట్టాల్సిందే అని వార్నింగ్ ఇస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ట్రంప్ కేవలం నాటో దేశాలను, దేశ అధ్యక్షులను మాత్రమే టార్గెట్ చేశాడు. కానీ మొదటిసారి నాటో సోల్జర్స్ని టార్గెట్ చేశాడు. ఎక్కడ గెలకకూడదో అక్కడ గెలికాడు. నాటో దేశాలపైన ట్రంప్ మరొక వాదన ఎల్లప్పుడూ వినిపిస్తూనే ఉంటాడు. అమెరికాకు ఏదైనా కష్టం వస్తే అండగా నిలబడ్డానికి మిగతా నాటో దేశాలు వస్తాయన్న నమ్మకం మాకు ఏమాత్రం లేదు అన్నాడు. ఒక్కసారి కాదు, పదే చాలాసార్లు అంటున్నాడు ఈ మాట. ఇక నిన్నటి రోజు అన్ని లిమిట్స్ దాటేశాడు. వీ హ్యావ్ నెవర్ నీడెడ్ దెమ్. మాకసలు నాటో అవసరమే లేదు. ట్రంప్ ఉద్దేశం అంటే అమెరికా అనేది వరల్డ్లోనే పవర్ఫుల్ కంట్రీ. ప్రపంచంలోనే అతి శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్న దేశం అమెరికా. వెనిజులాలో ఆల్రెడీ మేము ప్రూవ్ చేసుకున్నాం. అసలు అమెరికా లాంటి సూపర్ పవర్ కంట్రీకి మిగతా దేశాల సైన్యం అవసరం ఏముంది చెప్పండి? మాకసలు నాటో అవసరమే లేదు. అహంకారం పీక్స్కి చేరుకుంది. వీ హ్యావ్ నెవర్ రియల్లీ ఆస్క్డ్ ఎనీథింగ్ ఆఫ్ దెమ్. నాటో దేశాన్ని మేము ఎప్పుడు కూడా సహాయం అడగలేదు, అడగాల్సిన అవసరం మాకు రాలేదు. ఇలా మాట్లాడితే నాటో దేశాలకు కోపం వస్తుంది. దీనికి కౌంటర్ అటాక్ చేస్తూ నాటో దేశాలు రీసెంట్గా ఒక పాట వాడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో నీకు అవసరం ఉంటే మేము రాలేదా, ఆఫ్ఘనిస్తాన్లో నీకు అవసరం ఉంటే మేము రాలేదా, ఇదే పాట వాడుతూ ఉన్నాయి. ట్రంప్ ట్వీట్ అండి ఇది. ఇక్కడ మనకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలియాలి. 2001 సెప్టెంబర్ 11 బిన్ లాడెన్ అమెరికా పైన దాడి చేపించాడు. అప్పుడు కూడా అమెరికా ఇలాగే గాల్లో ఉండేది. మేం సూపర్ పవర్, మమ్మల్ని ఎవడు ఎదిరిస్తాడు అని.
కానీ లాడెన్ పట్టపగలు అమెరికా పైన దాడి చేసి నువ్వెంత సూపర్ పవర్ అయినా సరే నిన్నెలా దెబ్బగొట్టాలో అలా దెబ్బగొట్టి చూపెట్టాను, నీ పరువు మొత్తం పోయింది చూసుకో అని చెప్పి సవాలు విసిరాడు. నిజంగానే అమెరికా పరువు పోయింది. అప్పుడు బిన్ లాడెన్కి చెందినటువంటి అల్ఖైదా ఈ మిషన్ని చేసింది. మొత్తం 19 మంది ఉగ్రవాదులు అమెరికాలోకి చొచ్చుకు వచ్చారు. 4 ఎయిర్లైన్స్ని హైజాక్ చేశారు. 2 ఎయిర్లైన్స్ని ట్విన్ టవర్స్ని బద్దలు కొట్టడానికి ఉపయోగించారు. న్యూయార్క్ నడిబొడ్డులో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఉంటాయి ఈ ట్విన్ టవర్స్ అనే 2 పెద్ద భవనాలు. 1973, 1975లో వీటిని కట్టించారు. ఆ సమయానికి ప్రపంచంలోనే అతిపెద్ద భవనాలు ఇవి. 3rd ఫ్లైట్ పెంటగాన్లోని యుఎస్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్ పైన అటాక్ చేసింది. 4th ఫ్లైట్ కూడా అటాక్ చేసేదే. ఒక ప్రయాణికుడు ఎదురు తిరిగి పైలట్తో గొడవ పడడంతో అది దుప్పల్లో వెళ్ళి క్రాష్ అయిపోయింది. ఏ మాటకా మాట ఆ ప్రయాణికుడికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. కొన్ని వేల మంది ప్రాణాలని కాపాడాడు. ఈ ఘటనలో మొత్తం 3,000 మంది మరణించారు, 30,000 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో మెజారిటీ అమెరికన్ టాప్ డిప్లొమాట్స్, అఫీషియల్స్, సోల్జర్స్, హై ప్రియారిటీ ఇండివిజువల్ని టార్గెట్ చేసుకుని చేసినటువంటి అటాక్ ఇది. అప్పుడు అమెరికా బిన్ లాడెన్ని అప్పగిస్తారా, ఆఫ్ఘనిస్తాన్ పైన అటాక్ చేయమంటారా అని కండిషన్ పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ బిన్ లాడెన్ని అప్పగించడానికి ససేమిరా ఒప్పుకోలేదు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ పైన అటాక్ చేయాలని అమెరికా డిసైడ్ చేసుకుంది. అప్పుడు అమెరికా ఈ నాటో దగ్గరికి వెళ్ళి, మరి నాటోలో ఆర్టికల్ 5 ఉంది కదా, ఆర్టికల్ 5 ఏం చెప్తుంది? ఏ దేశం పైన అటాక్ చేస్తే నాటో దేశాలు అన్నిటిపైన అటాక్ చేసిన కిందకే వస్తుంది. అంటే మనందరిపైన కూడా ఇప్పుడు బిన్ లాడెన్ అటాక్ చేసినట్లే. కాబట్టి మీరందరూ కూడా తలా కొంత సైన్యాన్ని ఈ మిషన్ కోసం పంపించాలి అని అడిగాడు. అమెరికా అడిగిందే తడువుగా ఈ అన్ని దేశాలు పెద్ద మనసు చేసుకుని తమ సైన్యాన్ని పంపించాయి. అఫ్కోర్స్ మేజర్ దేశం అమెరికా కాబట్టి అమెరికా సైనికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తర్వాత సంఖ్య బ్రిటన్, ఆ తర్వాత డెన్మార్క్, ఫ్రాన్స్ ఇలా తలా కొంత సైన్యాన్ని పంపించారు. 2011 నాటికి మొత్తం 140,000 నాటో సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో ఉండింది. ఆఫ్ఘనిస్తాన్ గెలుచుకున్న తర్వాత కూడా ఈ నాటో దళాలు అక్కడే తిష్ట వేశాయి. 20 ఏళ్ల పాటు జరిగినటువంటి ఈ యుద్ధంలో మొత్తం అమెరికాకు చెందిన 2,456 మంది సైనికులు మరణించారు. యూకేకి చెందిన 457 మంది మరణించారు. డెన్మార్క్ నుంచి 50, కెనడా నుండి 159, ఫ్రాన్స్ 90, జర్మనీ 62, ఇటలీ 53, పోలాండ్ 44 సైనికులు మరణించారు. ఇంతమంది దేశాలు అమెరికా కోసం తమ దేశ సైనికుల ప్రాణాల్ని బలిచ్చారు. ఇంత చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నాడు? మా కోసం నాటో ఎప్పుడు ఏం చేయలేదు అంటున్నాడు. దీన్నే అంటారు కదండి, ఓడ దాటే వరకు ఓడమల్లన్నా, ఓడ దాటాక బోడమల్లన్నా అన్నట్టు. ఆ తర్వాత ఏమంటాడు అదే ట్వీట్లో? దే స్టేడ్ ఎ లిటిల్ బ్యాక్, ఎ లిటిల్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్స్. ఎంత నీచమైన కామెంట్ అండి ఇది. ఓకే, పిలిచాం కదా అని కొన్ని నాటో దేశాలు తమ సైనికుల్ని పంపించాయి, యుద్ధంలో కూడా పాల్గొన్నాయి. ఎక్కడ పాల్గొన్నాయి? అమెరికా సైనికులు ఫ్రంట్ లైన్లో ఉండి యుద్ధంలో పోరాడుతూ ఉంటే వీళ్ళు వెనకాల ఉండి యుద్ధంలో పోరాడారు. అంటే ఒక సైనికుడికి ఎంత పెద్ద అవమానం అండి ఇది. అంటే వెనకాల ఉండి పోరాడడానికి వాళ్ళు ఏమైనా పిరికి పొందాలా, చేతకాని వాళ్ళ? పోనీ ఈ కామెంట్లో నిజమేమైనా ఉందా? నిజమేమైనా ఉంటే ఒప్పుకుందాం. నేను దీనిపైన కాస్త రీసెర్చ్ చేశాను. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలుగా ఉన్న కాబుల్, మజారే షరీఫ్, హెరాత్, కాందహార్ ప్రాంతాల్లో 36 దేశాలకు చెందిన నాటో దళాలు యుద్ధం చేశాయి. ట్రంప్ ఏమంటున్నాడు? కేవలం అమెరికన్ సైనికులు మాత్రమే ఫ్రంట్ లైన్లో ఉన్నారు అని. కాదండి, 36 దేశ సైనికులు ఆ ప్రాంతాల్లో యుద్ధం చేసినట్లు నాటో వెబ్సైట్లో ఉంది. కాందహార్ అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. అక్కడ ఫ్రంట్ లైన్లో ఉండి పోరాడింది ఎవరు? బ్రిటిషర్స్, కెనడియన్స్, ఈస్టోనియన్స్, డేన్స్. తాలిబాన్ పట్టున్నటువంటి హెల్మాండ్ ప్రాంతానికి బ్రిటిష్, డానిష్ దళాలు వెళ్ళాయి. 2001లో యుద్ధం జరిగింది, అప్పుడు బ్రిటిషర్స్, డానిష్ దళాలు వెళ్ళాయి. 2008లో యుఎస్ రీఇన్ఫోర్స్మెంట్ జరిగింది. ఇంత చేస్తే మిగతా దేశాల నాటో దళాలు కనీసం ఫ్రంట్ లైన్లో కూడా లేరు అని ఎంత దిగజారుడు కూతలు కూశాడండి ట్రంప్. నాటో వెస్టర్న్ సైనికులకి ఎంత బాధ కలుగుతుంది. ఎంతైనా వాళ్ళు తమ తోటి మిత్రులు, తమ కళ్ళ ముందే యుద్ధంలో మరణించారు. ఎంతోమంది చేతులు, కాళ్ళు పోగొట్టుకుని ఇప్పటికీ కూడా వెటరన్ సైనికులు ఇంకా ప్రాణాలతో ఉన్నారు. ఇది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరగలేదు, 2001లో ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాల క్రితం జరిగింది. వాళ్ళు ప్రాణాలతో ఉండగానే వాళ్ళ పైన నువ్వు ఇంత దిగజారుడు కూతలు కూస్తే ఊరుకుంటారా అండి? వాళ్ళు బతుకుండగానే చంపినట్టు కాదా ఇది? ఇప్పుడు ఆ వీర సైనికులు ట్రంప్ను ట్యాగ్ చేసి మరీ కామెంట్స్తో విడుచుకుపడుతున్నారు. ఒక సైనికుడైతే ఇలా కామెంట్ చేశాడు: వియత్నాం వార్ జరిగే సమయంలో యుద్ధంలో పాల్గొనడానికి 5 సార్లు నీకు అవకాశం వచ్చింది, కానీ నువ్వేం చేశావు? కుంటి సాకులు చెప్పి తప్పించుకున్నావు. 4 సార్లు యూనివర్సిటీలో చదువుకుంటున్నానని రీజన్ చెప్పి తప్పించుకున్నావు. పోనీ చదువయ్యాకైనా యుద్ధంలో పాల్గొన్నావా? 1968లో హెల్త్ బాగాలేదని మెడికల్ రీజన్ సబ్మిట్ చేసి తప్పించుకున్నావు. అలాంటి నువ్వు ఈరోజు సోల్జర్స్ పైన కామెంట్ చేస్తావా? చడామడా తిట్టేశారు. ఇక యూకే ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ అటు ఓపెన్గా తిట్టలేక, ఇటు కామ్గా ఉంటే వెటరన్ సైనికుల చివాట్లు తినలేక ఏదో తూతూ మంత్రంగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దేర్ కరేజ్,
నేను నా యుద్ధ సైనికుల బలిదానాల్ని అసలు మరవలేను. దేర్ బ్రేవరీ అండ్ ద సాక్రిఫైస్ దే మేడ్ ఫర్ దేర్ కంట్రీ. ఈ దేశం కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. I consider President Trump's remarks to be insulting and frankly appalling. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసి సైనికులందరినీ ఘోరంగా అవమానించాడు. చాలా భయంకరమైన విషయం ఇది. యుద్ధంలో ఆ సైనికులు మరణించారు కావచ్చు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు కదా. అంతమంది కుటుంబ సభ్యులు ఎంత హర్ట్ అయి ఉంటారో ట్రంప్ మాటలు విని. యుద్ధంలో గాయాల పాలైన సైనికులు ఇప్పటికీ బతికే ఉన్నారు. వాళ్ళంతా ఎంత హర్ట్ అయి ఉంటారో. ఒకవేళ నేనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కనుక తప్పు ఎవరితో జరగదు, అందరితో జరుగుతుంది. ఖచ్చితంగా తప్పు జరిగింది అని అపాలజీ చెప్పేవాడిని అంటున్నాడు. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే యూకే ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ గా ట్రంప్ నువ్వు తప్పుగా మాట్లాడావు, అపాలజీ చెప్పు అని అనే స్థితిలో లేడు. ఎందుకు లేడో ఆల్రెడీ గత వీడియోలో మనం చర్చించుకున్నాం. యూరప్ ఎంత బలహీనంగా ఉందో మనం చర్చించుకున్నాం. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి యూకే ప్రైమ్ మినిస్టర్ దీన్ని పదే పదే నిరూపించుకుంటున్నారు. ట్రంప్ ఈ స్థాయిలో విమర్శలు వస్తాయని అసలు కలలో కూడా ఊహించలేదు. ఒక యూకేనే కాదు, అన్ని దేశాల నుండి సైనికులు, మీడియా ట్రంప్ పై విడుచుకుపడ్డారు. దాంతో చేసేదేమీ లేక స్టార్టింగ్లో ఒక ట్వీట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అలా ట్వీట్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ట్రంప్. కానీ చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే ఏమీ రాదు. అందుకే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే అందరికీ మంచిది. ఈ విషయం ట్రంప్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. నోరుంది కదా అని నోరు పారేసుకుంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, వందే మాతరం.